పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నిత్య నివాసి, నిరంతరము స్తోత్రార్హుడు. ఆయనకు అసాధ్యమంటూ ఏది కూడా లోకములో లేదు. సమస్తము కూడా ఆయన ద్వారా కలుగు చేయబడి ఉన్నది. కలిగింది ఏది కూడా ఆయన లేకుండా కలుగు చేయబడలేదు అని నిత్యము ఆయన స్తోత్రార్హుడుగా మహిమను ఘనతను యుగయుగాలు ఆయనకే చెల్లించబడాలి అనేటువంటి ఆయన ప్రభావాన్ని, ఆయన కార్యాలను లోకములో మరి ఆయన చూపిస్తూ ఆయన ఘనత వహిస్తున్నటువంటి దేవుడిగా, యోగ్యత అర్హత లేనటువంటి మానవుల జీవితాలలో వారిని ఒక విలువను, వారికంటూ ఒక స్థితిని, వారు దేవుని మహిమ అన్నట్లుగా ఆయన చూపిస్తూ ఘనత వహిస్తూ ఆయన కృపను బట్టి సమస్తము కూడా పోషించబడటానికి, సంరక్షించబడటానికి, ఆస్వాదించబడటానికి నిత్యము కృప చూపిస్తున్నటువంటి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. తిరిగి మరొక కృపా దినములో, కృపా వాక్య ధ్యానములలో దేవుని బిడ్డలుగా మరి దేవుని వాక్యను వింటూ వాక్య ప్రకారము జీవితాలని పరీక్షించుకొని, పరిశీలించుకొని, సరిచేసుకొని ప్రభు మార్గంలో నడుస్తున్న ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు మనకై ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఉన్నటువంటి మాటను చదువుకుందాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానెను. మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. ఈ సమయంలో మీ మాటలు మేము ధ్యానం చేస్తున్నాం కనుక సహాయం చేయండి. ప్రతి మాటలో ఉన్నటువంటి అర్థాన్ని, భావాన్ని మాకు తెలియచేసి అయా మమ్మల్ని బలపరచడానికి, మేము నీ యందు స్థిరులుగా అంటుగట్టుబడి ఫలించడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్యము యేసు ప్రభువారు కలవరి శిలువలో ఆయన శిలువ వేయబడినప్పుడు ఆయన ఆ శిలువల మీద ఉండి పలికినటువంటి 7 మాటలలో మరి 5వ మాట మనం చదువుకున్నాం. గడిచిన కాలంలో 4 మాటలు మరి ప్రభు మాట్లాడినటువంటి మాటల్ని మనం ధ్యానం చేశాం. తిరిగి 5వ మాట కూడా ఆయన కృపను బట్టి ఆయన సన్నిధిలో మనము ధ్యానం చేయటానికి ప్రభు మనకు ఆయన కృప చూపిస్తున్నారు, సహాయము చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభు పలికినటువంటి మాటలో ఏమని రాయబడి ఉందంటే, ఆయన మరి అప్పటికి సమస్తమును కూడా ఆయన నెరవేర్చినట్లుగా, అప్పటికి అన్నీ కూడా పూర్తి చేసినట్లుగా, దేవుడు తనకు అప్పగించినటువంటి ఏది కూడా ఆయన మరి విడిచిపెట్టక ఆ దేవుడు చెప్పినటువంటి సమస్తాన్ని కూడా ఆయన జరిగించినట్లుగా, ఆ క్రమంలో ప్రభు మరి నెరవేర్చినట్లుగా ప్రభు ఆయన పలుకుతూ ఉన్నాడు. ఏదైతే ఆయనకు మరి తండ్రి చెప్పి పంపించాడో అది భూలోకానికి వచ్చినప్పుడు ఆయన తండ్రి చెప్పింది ఏది కూడా
ఆయన మరి నిర్లక్ష్యం చేయక, ఏది కూడా విడిచిపెట్టక, ఏది కాదనక, దేని విషయంలో అవిధేయత అనేది చూపించక, విధేయుడై తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన సమాప్తం చేసినట్లుగా, చేసి పూర్తి చేసినట్లుగా మరి యేసు ప్రభువారు అది ఎరిగి, లేఖనములో ఆయన రాకముందు ఏమని చెప్పబడి ఉన్నది అనేది అక్కడ జ్ఞాపకం చేస్తూ, లేఖనములు నెరవేరినట్లు, లేఖనములు నా గురించి ఏమైతే చెప్పబడి ఉన్నదో అది నేను నెరవేర్చాను. అవి నెరవేర్చబడినట్లుగా, అవి నెరవేర్చబడుతున్నప్పుడు నేను దప్పిగొనుచున్నాను అనేటువంటి నెరవేర్పు ఆ మాట అనడం, ఆ విధంగా ఆయన పూర్తి చేయటం అనేది అక్కడ మనకు చూపించబడుతూ ఉన్నది. ఈరోజు యేసు ప్రభు వారు ఆయన జరిగించినటువంటి ప్రతి విషయంలో కూడా యేసు ప్రభు వారు అంటారు, ఇది నా మాటలు కాదు, నా చిత్తము కాదు, నాకై నేను పలికినటువంటివి కాదు, ఇవన్నీ కూడా పరలోకమునందున్నటువంటి తండ్రి చిత్తము మరి నేను జరిగించాను కనుక ఇవి నా మాటలు కాదు అని యేసు ప్రభు వారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయా సమాజ మందిరములో పరిసయ్యులు, శాస్త్రులు, సదుకాయులు వాళ్ళు వివాదానికి వచ్చి ధర్మశాస్త్రము ఈ విధంగా బోధిస్తూ ఉన్నది, ధర్మశాస్త్రములో ఈ విధంగా రాయబడి ఉన్నది, నీవు కొత్త బోధ మాకు తెలియచేస్తున్నావు, మరి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా త్రోవ తప్పించేటువంటి మాటలు అని వివాదానికి దిగటానికి సిద్ధపడినప్పుడు యేసు ప్రభువారు ఆ సమయంలో ఇవి నా మాటలు కాదు, నేను చెప్పేది ప్రతి మాట కానీ, నేను జరిగించేటువంటి ప్రతిదీ కానీ అది పరమందు తండ్రి ఆ విధంగా జరిగిస్తూ ఉన్నారు, ఆ విధంగా ఆయన మాట్లాడమని, తెలియచేయమని, బోధించమని, మరి మిమ్మల్ని అందరూ కూడా రక్షించమని నాకు అప్పగించినటువంటి పనిని విధేయతతో స్వీకరించి అవి నేను జరిగిస్తున్నాను. కానీ నా మాటలు కానైతే అది సత్యము కాదు, ఇవి దేవుని మాటలు కాబట్టి ఇది సత్యము. అయినను కూడా ప్రకృతి సంబంధమైనటువంటి, లోక సంబంధమైనటువంటి మనుషులకు ఇవి అర్థం కావు అన్నప్పుడు ఇంకా వాళ్ళ యొక్క కోపము, ఆగ్రహము అనేది అధికం కావటం, యేసు ప్రభుని అలాగా వారిలో ఈర్ష్యను, పగను, ద్వేషమును, వాళ్ళు మరి సాంఘ్యంగా వాళ్ళు నిర్మించుకున్నటువంటి, వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి పదవులు, వాళ్ళ ఆచారాలకు దేవుని యొక్క సత్య వాక్కులు, ఆయన యొక్క సత్యము వారి యొక్క జీవితాలలో మరి అన్వయించుకోవటానికి, జీర్ణయించుకోవటానికి, సహించటానికి వీలు కానటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభుని లేకుండా చేయాలనుకున్నారు. యేసు ప్రభుని మరి ధర్మశాస్త్రములు చెప్పబడినట్లుగా ఏదో విధంగా చంపాలి, చంపివేయాలి అనే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆయన యొక్క మరణము అనేది మానవునికి అది రక్షణ తెచ్చిపెట్టేటువంటి మరణం. దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడు, ఆయన ఆత్మస్వరూపి, ఆయన మహిమ కలిగినటువంటి వారు. మరి మానవుడు ఏ తప్పు పాపం చేసి ఏ దేహం మీద, ఏ రక్త మాంస శరీరములలో మరి పాలు పంపులు కలిగినటువంటి, అందులో పాపం చేసినటువంటి నరుడు కొరకు ఆయన శరీరము, నరుని శరీరము దాల్చి, ఏ శరీరముతో, ఏ రక్త మాంస శరీరముతో మానవుడు పాపం చేశాడో ఆ పాప శిక్ష ఆ శరీరం అనుభవించాలి
కానీ అలాగా అనుభవించడానికి దేవుడు అనుమతించలేదు. కానీ అది యేసుక్రీస్తు వారు తన దేహమందు ఆ శిక్షను, ఆ బాధను, ఆ వేదనను, ఆ మరణాన్ని ఆయన మీద వేస్తూ ఆయన పొందుకున్నట్లుగా చేసి మానవునికి విమోచన, పాపక్షమాపణ, రక్షణ ఇవ్వటానికి ముందుగానే 1000 సంవత్సరాల నుంచి ఆది మానవుడు అవిధేయత, పాపం తెచ్చిపెట్టి సర్వమానవాళికి అది సంప్రాప్తము కానున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అది ఏ బలి కానీ, ఏ మానవుడు కానీ, ఎలాంటి వారైనా కానీ ఆ రక్షణ, ఆ విమోచన, పాపక్షమాపణ, తిరిగి నిత్యజీవము అనేది సాధ్యపడదు. అది కలుగు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడే దాన్ని పరిష్కరించాలి, దాని విషయంలో కార్యం జరిగించాలి. కానీ మరి ఏ మానవుని వలన, అది ఏ కార్యం వలన సాధ్యపడదు అని ఆయనే శరీరము దాల్చి మానవుని చేసిన దానికి, సృజించిన దానికి, తన పోలికి ఇచ్చిన దానికి, తనకు ఒక జీవితాన్ని కలుగు చేసిన దానికి, తనకు ఒక కుటుంబాన్ని దేవుడిచ్చిన దానికి, తన మహిమ కొరకు తన సొత్తు స్వాస్యము నా అన్నటువంటి ఆ మనసుతో చేసినటువంటి దేవుని యొక్క మనసును అర్థం చేసుకోలేక, దేవుని చిత్తానికి మరి లోబడక, మానవుడు అవిధేయతను బట్టి, చేసిన పాపాన్ని బట్టి దేవాతి దేవుడే ఈ లోకానికి దిగి రావటానికి ఆ బాధ, ఆ శిక్ష, ఆ వేదన, ఆ శ్రమ, ఆ మరణము ఆయన దేహం మీద, మానవుని దేహములో వచ్చి ఆ దేహం మీద భరించి అది చెల్లించటానికి, మానవుని రక్షించటానికి, విమోచించటానికి ఆయన లేఖనంలో నెరవేరబడినట్లుగా ఆయన ఈ లోకానికి రావటం, ఆ వచ్చినటువంటి దేవుడు నేను ఇప్పుడు అన్నీ పూర్తి చేశాను, నేను దప్పికొనుచున్నాను అన్నటువంటి మాట యేసు ప్రభు వారు అంటున్నారు. మన కొరకు వచ్చి, మన కొరకు శ్రమపడి, మన కొరకు వేదన పడి, మన శిక్షను అనుభవిస్తూ, మన యొక్క పాప పరిహారార్థానికి, మనకు విమోచన క్రయధనము కొరకు ఆయన చేసినటువంటి మరి కార్యాన్ని బట్టి ఆయన ఇప్పుడు దప్పిగొనుచున్నాడు. దీనికి గ్రీక్ పదము డిఫోస్ అనేటువంటి పదాన్ని దాహమై ఉన్నాను అని అర్థమిచ్చేటువంటి పదము మరి గ్రీక్లో వాడబడినటువంటి పదం. ఇప్పుడు ఆయన శరీరమందు ఆయన ఫిజికలీగా ఆయన దాహము కొన్నాడు. ఆయన యేసు నిజమైనటువంటి మనిషిగా తీవ్రమైనటువంటి శరీర బాధను అనుభవిస్తున్నట్లుగా, ఎలాగా అంటే అతని యొక్క రక్తస్రావం శరీరంలో గాయములు పొంది ఆ గాయంలోంటి రక్తము స్రవించటము అనేది, ఆ విధముగా ఆయన నుంచి మించుక కొన్ని గంటలు మరి ఆయనకి తీర్పు తీర్చటము, అనేక స్థలాలు మార్చటము, ఆయన నడిపించటము, చివరికి ఇంచుమించుగా ఆ దేహమంతా కూడా మొత్తము కూడా మరి రక్తమయముతో, మరి గాయములతో ఉన్నటువంటి ఆ దేహముకు కనీసము ఆయన తీర్చినటువంటి తీర్పు గడియలలో ఆయన కనీసము ఒక నీటి చుక్క కూడా మరి ఆయన తీసుకోకుండా ఆయన ఆ విధముగా అలసినటువంటి వాడుగా ఆ శరీరములో రక్తము, నీరు మొత్తము కూడా స్రవిస్తూ చివరికి ఆయన మరి ఆ దాహము అనేది శారీరకంగా మరి దాహం కొన్నట్లుగా, అది ఎవరి కొరకు అనేది మానవుడు గ్రహించటం లేదు. ఎందుకొరకు అనేటువంటి గ్రహింపు మానవునికి బుద్ధిహీనతను బట్టి, భక్తిహీనతను బట్టి, అవిధేయతను బట్టి గ్రహించలేకున్నాడు అనేది ఈ మాటలను బట్టి తెలుసుకోవాలి. తిరిగి ఆయన యొక్క శిలువ మరణము, శిలువ బలియాగము, మానవుని కొరకు చేసినటువంటి త్యాగమును గుర్తిరిగి
తమ తప్పులను తెలుసుకొని ఆ తప్పులను విమోచించేవాడు, రక్షించేటువంటి యేసు పాద సన్నిధి చేరటం మానవునికి ముక్తి మార్గము అని గ్రహించటానికి లేఖనములలో ఇది ఆయన మనుషుల యొక్క మనిషి యొక్క మనస్తత్వముతో మాట్లాడుతున్నట్లుగా మరి ఆయన కీర్తన 22వ కీర్తన 15వ చరణములో నా నాలుక దవడకు మరి అంటుకొని పోయెను అనేది ముందుగానే భక్త దావీదు ద్వారా ప్రవచనం ద్వారా పలుకుతున్నటువంటి మాట. శారీరకంగా ఆయన దాహం, ఆత్మీయ దాహము, స్పిరిచువల్ థర్స్టీ అనేది ఇది కేవలము నీటి దాహము కాదు, మానవుల రక్షణ కోసము ఆయన అంతర్గత బాధను వ్యక్తం చేస్తున్నట్లుగా ఆ కీర్తన 69:21లో కూడా ఆయనకు చిరకని అందించినట్లుగా అక్కడ మరి ముందుగా కీర్తనలో తెలియచేయబడినట్లుగా మానవుని యొక్క రక్షణ కలగటానికి, మానవుడు రక్షించబడటానికి ఆయన హృదయ అంతరంగ బాధ అనేది ఒక దాహము కలిగినటువంటి వ్యక్తి ఏ విధంగా ఆ చల్లటి నీటి కొరకు ఆ దేహానికి నెమ్మది కలిగి మరి ఆ దాహము తీర్చబడటానికి నీళ్ళు దొరికినప్పుడు ఏ విధమైనటువంటి ఆనందాన్ని, తృప్తిని కలిగినటువంటి వాడుకుంటాడో అలాగనే మరి మానవుని యొక్క రక్షణ కొరకు ఆయన యొక్క బాధ, వేదన అనేది ఆత్మీయంగా, స్పిరిచువల్గా ఆ దాహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. దాహము తీరిస్తే మనిషి ఏ విధంగా సేద తీర్చబడతాడో అదేవిధంగా మానవాళికి రక్షణ కలుగుటను బట్టి కలగటానికి ఆ బాధ, వేదన కలిగిన తర్వాత ఆ దాహము తీర్చబడినటువంటి దేహానికి ఏ విధంగా సేద తీర్చబడినట్లుగా ఉంటుందో అలాంటి సేద తీర్చుకున్నటువంటి అనుభవంలోకి ఆ కోణంలో నుంచి ప్రభు పలికినటువంటి మాటగా కనిపిస్తూ ఉంది. అలాగనే మరి మూడవదిగా ప్రవచనముల యొక్క నెరవేర్పు కూడా జరగాలి కాబట్టి ఆ మాట ద్వారా పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పు, యేసు చేసినటువంటి ప్రతి మాట కూడా దేవుని యొక్క యోచనలలో, ఆలోచనలలో, ఉద్దేశంలో ఒక భాగముగా కీర్తన 22:15, 69:21 ప్రకారంగా. నాలుగవదిగా రక్షణ దాహము అనేది థర్స్టీ ఫర్ సాల్వేషన్ అనేటువంటి మాటని మరి చూస్తూ ఉన్నాం. యేసు దాహమై ఉన్నాడని అన్నప్పుడు అది మన ఆత్మల కోసము ఆయనకున్నటువంటి ఆశను చూపిస్తున్నట్లుగా. ఎందుకంటే మనిషి మరి మట్టితో చేయబడిన మనిషి యొక్క లోపల ఉన్నటువంటి ఆత్మ అది దేవుని ఆత్మ. దేవుడు నాసిక రంధ్రములలో ఆయన ఓదగా మానవుడు జీవాత్మాయను. శరీరము మరి మన్నైనది తిరిగి మన్నుకు చేర్చబడతాది. ఆత్మ దయచేయు దేవుని యొద్దకి చేర్చబడాలి, ఆయనలో ఏకం కావాలి. ఈ ఆలోచన, ఈ క్రమములో మరి మానవుని యొక్క జీవితంలో ఆ యొక్క నరకానికి పోకుండా పాపాన్ని బట్టి మరి ఆ ఆత్మను తిరిగి రక్షించి తన ఆత్మను ఆయన చేర్చుకున్నట్లుగా ఆయన యొక్క దాహము ఏంటంటే రక్షణ దాహము. దీన్ని బైబిల్లో యోహాను సువార్త 4:14లో నేనిచ్చేటువంటి నీరు త్రాగువాడు ఎన్నడూ కూడా దాహము కొనడు అని సమరయ స్త్రీతో యాకోబు యొక్క బావి దగ్గరకు ఆ సమరయ స్త్రీ మరి నీటి కొరకు వచ్చినప్పుడు ఆ యొక్క ఆత్మ, ఆ యొక్క స్త్రీ తనకున్నటువంటి పాప జీవితము, జీవిస్తున్నటువంటి రోత జీవితము, ఎలాంటి జీవితము కనుక ఆత్మ రక్షించబడటానికి ఆ ఆత్మ విషయంలో దాహముకున్నటువంటి వాడు ఆ నీటి కొరకు ఎంత దూరమైనా ఎంత ప్రయత్నమైనా చేసేటటువంటి మరి విధానములు
యేసు ప్రభు కూడా ఆ ఆత్మ నశించకూడదు, ఆ ఆత్మ రక్షించబడిన తర్వాత సమరయ ప్రజలందరూ కూడా ఆత్మలు రక్షించబడటానికి ఆ రక్షణ దాహముతో ఆయన మరి అనేక కిలోమీటర్లు మరి ప్రయాణం చేసి వెళ్ళి ఆ ఆత్మను రక్షించటానికి, ఆ ఆత్మతో మాట్లాడినటువంటి జీవజలపు ఓట అయినటువంటి యేసు ప్రభు వారు ఆ యొక్క ఆత్మ రక్షణ కొరకు ఆయన అంత గొప్ప కార్యాన్ని అక్కడ జరిగించారు. అంత ప్రయాసము, అంత బాధ్యత, అంత ఆశ, అంత భారముతో ఆ యొక్క రక్షణ దాహము కలిగినట్లుగా మరి 4 విధములైనటువంటి దాహాల గురించి మనం చెప్పుకున్నాం. 3 విధములైనటువంటి శరీర దాహము, ఆత్మీయ దాహము, రక్షణ దాహము అనేది మనం బైబిల్ నుంచి మనం చూస్తూ ఉన్నాం. మనిషిగా బాధపడినటువంటి క్రీస్తు, బాధపడాల్సినటువంటి మనము అయితే మనిషిగా మరి ఆయన బాధపడినట్లుగా దాహమై ఉన్నాను అని రక్షకుడు పలికినటువంటి మాట, ప్రవచనాల్ని నెరవేర్చి చూపించి జరిగించినటువంటి యేసు మన రక్షణ కొరకు దాహపడిన ప్రేమ అనేది అక్కడ మనకు నిరూపించబడుతున్నది. మనము ఆయనకు నీరు ఇవ్వలేము, కానీ మన హృదయాన్ని ఆయన మరి ఇవ్వగలిగినటువంటి వారంగా మనం ఉండాలి. అలాగనే బైబిల్లో చెప్పుకున్నటువంటి మాటలను బట్టి దాహమైనటువంటి క్రీస్తు మన దాహాన్ని తీర్చడానికి తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు అనేటువంటి భావం మనకు అర్థం కావాలి. మనిషి నీరు అడిగాడు, దేవుడు రక్షణ ఇచ్చాడు. పాపంలో ఉన్నటువంటి మనిషి మరి ఆ పాపాన్ని బట్టి ఎలాగున్నాడో, సిలువపై దాహము మన జీవితానికి జీవజలముగా అది మార్చబడింది అనేది మనకు అర్థం కావాలి. యేసు దాహము మన పాపాల ఎడారిని తడిపిన కృపా వర్షముగా అది మార్చబడింది అనేది మనకు తెలియాలి, తెలుసుకోవాలి అనేటువంటి మాట బైబిల్ నుంచి మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క దాహము నీటి కోసము కాదు, కానీ మనుషుల కోసము. సిలువుపై దాహము అనేది శరీర బాధ కాదు, ప్రేమ యొక్క పరాకాష్ట అనేది మనకు తెలియాలి. అలాగనే నీవు దేవుణ్ణి వెతుకుతుంటే దేవుని ముందే నీ కోసం దాహం పడుతున్నాడు అనేది నీకు అర్థమవుతుంది. అలాగనే మనిషి పాపము దేవుని దేహాన్ని మనిషి పాపము దేవుని దేహాన్ని పెంచింది, కానీ మరి ఆ ప్రేమ దాన్ని భరించింది. ఆ దాహాన్ని పెంచినటువంటిది ఆయన ప్రేమ భరించినట్లుగా చేయబడింది. అలాగా శరీర బాధ, మరి ఆత్మ కోసము ఆయన దాహము, మరి ఆయన ప్రవచనము నెరవేర్పు కొరకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన పూర్తి చేసినటువంటి అప్పటికి అన్నీ కూడా ఆయన పూర్తి చేసినట్లుగా అన్నీ కూడా జరిగించి మరి తండ్రి చిత్త నెరవేర్చినట్లుగా మానవుని పట్ల ఆయన ప్రేమ, తండ్రికి ఉన్నటువంటి ఉద్దేశం, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మానవుని యొక్క రక్షణ ఎంత విలువైనది, ఎంత గొప్పైనది. ఆ మానవుని యొక్క రక్షణ కొరకు దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క బలియాగము, త్యాగము, సమర్పణ మన పట్ల ఎంతగా ఉన్నదో ఆ ప్రేమని వర్ణించలేనటువంటి ఆ ప్రేమామయుడు, కరుణామయుడు, కనికరం కలిగినటువంటి దేవుడు ఈరోజు నీ కొరకు నా కొరకు సిలువలో ఆయన దాహము కొని ఉన్నాడు, దప్పిక కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకొరకు అనేది మనం వాక్యం చూసాం. తిరిగి మనము మరి పాపములోకి వెళ్ళకుండా, శాపాన్ని కలిగి ఉండకుండా, అస్థిరులుగా, అజ్ఞానులుగా
దేశ దిమ్ములుగా స్థిరత్వం లేకుండా మరి జీవించే జీవితాన్ని ఇంకా అది తొలగించబడి మనకంటూ ఒక సేద తీర్చబడినటువంటి జీవజల ఊటగా మనలో ఉండి మనల్ని జీవింపచేసేటువంటి జీవాధిపతి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకుండా విధేయులై రక్షణ కలిగి జీవించటానికి దేవుని యొక్క వర్షము, దేవుని యొక్క జీవజలపు ఓట ప్రతి ఒక్క బిడ్డలో అది ఉద్భవించబడునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ మాటల్లో 5వ మాటను కూడా మేము ధ్యానం చేయటానికి కృపనిచ్చారు. కృపామయుడా, దయామయుడా, మీరు మరి మీ కార్యమును జరిగించండి ప్రభా. మరి మీ యొక్క మాటలు మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. 7 మాటలు ఉన్నటువంటి పరమ అర్థము, ఆత్మీయ భావము గ్రహించి భూ సంబంధులుగా, శరీర సంబంధులుగా, లోక సంబంధులుగా, ప్రకృతి సంబంధులుగా మరి ప్రకృతి సంబంధమైనటువంటి దెయ్యముల వంటి భూ సంబంధమైన జ్ఞానం చేత కాకుండా ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన దైవిక జ్ఞానం చేత ప్రతి బిడ్డ కూడా నడిపించబడటానికి, రాకడ కొరకే సిద్ధపరచబడటానికి నీ సహాయము బిడ్డలకు అందించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని దివ్యని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యున సహవాసం రాకడ పర్యంతరం సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి అన్ని విషయములలో వృద్ధిపరిచి స్థిరపరచునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.